క్యాన్సర్‌లో కీమో తీసుకోవాలా? రేడియేషన్ తీసుకోవాలా? అనేది చాలామంది పేషెంట్‌లకు ఉండేటువంటి ఒక కన్‌ఫ్యూజన్ అనమాట. ఎందుకు అంటే క్యాన్సర్‌లు రకరకాలైనటువంటి కొన్ని క్యాన్సర్‌ల్లో ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్స్‌లో మనం కేవలం కీమోథెరపీ చేస్తాము. అలాగే కొన్ని క్యాన్సర్స్‌లో కేవలం రేడియేషన్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ క్యాన్సర్, బేసల్ సెల్ క్యాన్సర్ అని ఉంటాం. సర్జరీ ఒకవేళ చేయలేకపోతే రేడియేషన్ ఒక్కటి చేస్తే సరిపోతుంది. చాలా మటుకు క్యాన్సర్‌లో మనకి కీమోథెరపీ అండ్ రేడియేషన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే 2 కలిపి చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లో ఒక స్టేజ్ అంటే స్టేజ్ 2B దాటిన తర్వాత రేడియేషన్ కీమోథెరపీ కలిపి చేయడం స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. మనం కీమోథెరపీ చేయలేని పక్షంలో అది స్టాండర్డ్ ట్రీట్మెంట్ అవ్వదు, రేడియేషన్ చేయలేకపోతే అది స్టాండర్డ్ ట్రీట్మెంట్ అవ్వదు అనమాట. 2 కలిపి చేస్తేనే పేషెంట్కి క్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇండియాలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. వీటిల్లో ఒకవేళ ఆపరేషన్ చేయలేకపోతే రేడియేషన్ కీమోథెరపీ 2 కలిపి చేస్తాం. అలాగే అసలు క్యూర్ చేయలేని పక్షంలో జబ్బంతా స్ప్రెడ్ అయిపోయింది, అప్పుడు కీమోథెరపీ ఒకటే చేస్తాం. ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా బోన్ పెయిన్స్ ఉండడం కానీ లేదంటే ట్యూమర్ బ్లీడ్ కానీ ఉంటే కనుక మనం రోగి సిమ్టమ్స్ ఉపశమనానికి మనం రేడియేషన్ ఉపయోగిస్తూ ఉంటాం. సో పేషెంట్ యొక్క స్టేజ్ని బట్టి, పేషెంట్ యొక్క రోగాన్ని బట్టి ఒక కీమోథెరపీనే చేయాలా, రేడియేషన్ చేయాలా, 2 కలిపి చేయాలా అనేది డాక్టర్ గారు క్లినిక్లో కూర్చొని డిసైడ్ చేస్తారండి.